స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. అమ్మా మీకేమైనా పథకాలు వస్తున్నాయా? ఇప్పటికైతే లేవు, ఇస్తారేమో ఈసారి. ఇంకా అన్ని మిగతావన్నీ చూసుకుంటున్నారు కదా వాళ్ళు, ఇస్తారేమో మరి. మిగతావన్నీ మరి వాళ్ళు చూసుకోవాలి కదా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కదా. అమ్మా ఈ కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, ఎలా ఉంది మీకు? ఆ రౌడీజం అయితే తగ్గింది, గంజాయిలు రౌడీజం అయితే తగ్గింది. ఇంకొకడు ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళిపోతే సరిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, మొన్నే మర్డర్ చేశారు. ఇప్పుడు 2 రోజులు అయింది మర్డర్ చేసి. ఆయన్ని మాత్రం వదలకుండా ఉంచితే చాలు, జనాలు బాగుపడతారు. ఒకప్పుడు ఎలా ఉండింది? ఒకప్పుడు ఘోరంగా ఉండేది రాన్పడ వంతుల మీద. ఆ రౌడీజం బాగుండేది, తాగి గంజాయిలు బాగుంటారు, కానీ ఇప్పుడు తగ్గింది, బాగానే ఉంది. పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుందండి ఇప్పుడు? పోలీసులు అంటే వాళ్ళు భయపడతారు, బేడి బ్యాచ్ కంటే వాళ్ళు కొంచెం చెడుతారు కదా. ఇప్పుడు ఎలా ఉన్నారు? పట్టుకొని పోతున్నారు కదా, ఇప్పుడు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటున్నారు కదా పోలీసు వాళ్ళు. వాళ్ళైనా మరి వాళ్ళు ఎక్కడికక్కడ చూసుకుంటారు కదా, బాగానే ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? బాగుంటుంది. ఏం నచ్చింది మీకు? ఏం చేశారు? ఎక్స్పెక్ట్ చేశారా ఈ రేంజ్ లో చేస్తారని? అతను చేస్తాడని ఫస్టే తెలుసు, బాగానే చేస్తాడు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బాగానే చేస్తాడు. ఏదైనా దేశం అభివృద్ధి చేస్తారు అలా. ఇంకా పవన్ డబ్బులు వచ్చి సుఖమే ఉందామా, 5,000 10,000 ఇస్తాడు, రేపు మర్చిపోతాం 10,000, అంతే కదా. అంటే ఈ పథకాలు అనవసరం అంటారా? అనవసరం, దేశం అభివృద్ధి చేస్తే చాలు. 1,000 ఇచ్చిన 10,000 రేపు మర్చిపోతాం కదా. అవి ఎందుకు, అంతా బాగుంటే చాలు, ప్రజలు బాగుపడతారు కదా. ఈ రోడ్లు ఎలా ఉన్నాయండి? రోడ్లు పెంచుతానికంటే బాగా చేస్తున్నారు కదా, పెంచుతానికంటే బాగా చేస్తున్నారు కదా, ఇంకా బాగా చేస్తారేమో. మాకైతే ఇటంటే ఏమీ లేవు, రోడ్లు బాగా చేయడాలు ఏమి లేవు అసలు. మరి చేస్తారేమో తెలియదు. మాకు లోపలికైతే దారిలకి వాటికి ఇబ్బంది ఏం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉంటదంట? ఉంటే మంచిదేనండి. జనాలు ఏంటంటే రౌడీజం అన్ని తగ్గిపోతే బాగుంటది. ఈ రావణపడికి అయితే రౌడీజం తగ్గిపోతే చాలు, ఇంకేముండదు. ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగానే ఉన్నారా? ప్రశాంతంగా అమ్మ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సార్ ఏం చేస్తుంటారు? మేము ఏదో కూలి పనులు చేసుకుంటాం. ఎలా ఏమైనా పనులు ఉన్నాయా మీకు ఇప్పుడు? ఉంది. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది, ఎలా ఉంది ప్రభుత్వం? 6 నెలల్లో 3 నెలలు బాగాలేదు, 3 నెలల నుంచి బాగానే ఉంది. ఏం చేశారు ఈ 3 నెలలు? ఏదో ఉచిత సౌక చేశారు, ఏది రైతులు ఏదో పని చెబుతున్నారు, ఏదో సహకారంగా బతుకుతున్నాం. ఈ రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? చాలా అంతకుముందు గుంతల రోడ్లు ఎవరైనా వాళ్ళు కాంట్రాక్ట్కి ఇచ్చేవాళ్ళు కదండి, వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఆ రోడ్డుకే డిఫరెన్స్ లేదు, మనం ఎక్కడికి పోయినా ఇబ్బంది లేదు, బాగానే ఉన్నాయి. ఈ మద్యం క్వాలిటీ కూడా పెంచాము, ప్రైస్ కూడా తగ్గించాము అంటున్నారు. మద్యం గురించి మీకు ఏమైనా తెలుసా? మద్యం అంటే తాగేదా? తాగేది తగ్గించారు, బాగానే ఉందా క్వాలిటీ? ఆ క్వాలిటీ బాగానే ఉంది. 200 తాగితే మనిషికి సరిపోతుంది, పర్లేదు. ఇదివరకు 400 తాగినా విపరీతంగా బాగోలేదు. పైపెచ్చు అప్పుడు దోపిడీ దొంగలు తయారయ్యారు, మనకి ఇవ్వకుండా వాడికి ఇచ్చుకొని మా కాళ్ళు లేదు అయిపోయినది అన్నారు. ఇప్పుడు అది లేదు, మనం ఎంత కావాలంటే అది తెస్తున్నారు. ఇప్పుడు శుభ్రంగా ఉంది మద్యం గురించి. ఈ పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ప్రభుత్వం అంతా వాడదే కదా సార్. ఏంది ఎలా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పని? పవన్ కళ్యాణ్ గారు అంటే మరి దేని గురించి ఉన్నాడో ఆయన మనకు తెలియదు. మంత్రిగా ఏంది ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉన్నాడు. పల్లెటూర్లలో రోడ్లు వేయడాలు, పల్లెటూరు డెవలప్మెంట్, పల్లెటూర్లకు వాటర్, ఇలాంటివి వాటికేం పని లేదు, వాటికేం ఇబ్బంది లేదు, శుభ్రంగానే జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా బాగుంటది అంటారా కూటమి పాలనలో? నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. సరే సార్, సార్ ఎక్కడ సార్ ఏ ఏరియా? రావర్పాడు. సార్ ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, ఎలా ఉంది? బాగుంది. అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందు అయితే మన వరదకే చచ్చిపోయారు జనాలు. చంద్రబాబు నాయుడు కాబట్టి కాపాడాడు. వరదలు ఇప్పుడు న్యాచురల్ గా వచ్చినాయా, కావాలని చంద్రబాబు నాయుడు గారు నీళ్లు మీ సైడ్ పంపించారా? మా సైడ్ అది పంపిస్తాడు, అలాంటి మనిషి కాదు. చంద్రబాబు నాయుడు వేరే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా అది అంతా దొంగలేగా. ఇప్పుడు పథకాలు ఎంతవరకు వస్తున్నాయి అంటే ఇప్పుడే బడ్జెట్ లో లేదు. పథకాలు ఇస్తాడు ఇస్తామని మాట ఇస్తాడు.
కాకపోతే టైం పడుతుంది. ఇప్పుడు మద్యం కూడా క్వాలిటీ పెంచాము, ప్రైస్ తగ్గించాము అంటున్నారు, ఇది ఎలా ఉంది? మద్యం అంటే మనకు తెలియదు. ఓకే సార్. ఈ పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి ప్రస్తుతం ప్రతి రంగంలో? చెప్పండి. బ్రహ్మాండం. ఏం నచ్చింది అంటే చూసారా ఇటువంటి నాయకుడిని ఒకప్పుడు? ఎప్పుడు చూడలేదు అలా నాయకుడు, స్వార్థమైన నాయకుడు. అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో అనుకుందంట. చంద్రబాబు నాయుడు చేస్తాడు, అనుభవీయుడు. అది ఇప్పుడు వరదలు వచ్చినాయి ఇక్కడ, ఎన్ని రోజుల్లో మీరు రికవర్ అయ్యారు? వారమేగా, వారంలో రికవరీ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు డ్యామేజ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? ఇచ్చాడు, వెంటనే ఇచ్చారా? ఇచ్చారు. కార్లు అన్ని మునిగిపోయినాయి, వాటికి ఇన్సూరెన్స్ కూడా ఇచ్చా అంటున్నారు. అన్ని మొత్తానికి ఇచ్చాడు, పొరపాటు లేదు. ఇలా విపత్తులు జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తొందరగా రెస్పాండ్ అవుతారు. ఇవాళ ధాన్యం అమ్ముకున్నాడికి 24 గంటల్లో డబ్బులు అయినాడు మగోడు చంద్రబాబు నాయుడు. ఓకే. పథకాలు అంటే పథకాలకు అలవాటుపడి ఇది నాశనం అయ్యింది. ఆయన ఏమనే మాయనే కానీ పథకాలు ఎందుకంటే మనకి రోడ్లు బాగుండాలా, డెవలప్మెంట్ ఉండాలా, ఇవి కావాలి కానీ పనులు ఉండాలా. పథకాలు 10,000 వచ్చాయి అనుకో, సంవత్సరానికి 10,000 వస్తాయి. ఈ 10,000 ఇప్పుడు ఇదేంటంటే గుద్దంట గుమ్మడికాయ పోతే కాకరకాయ తింటాను, కాకరకాయ పోతే ఉప్పుకుమ్మేలాగా అలాగే అయింది అనమాట జగన్ది. అది విషయం. అంటే ఇప్పుడు ఈ రేషన్ బియ్యం కూడా స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు, మీకు తెలిసిందా ఇది? రేషన్ మోక అన్నీ దోసుకుంటా. ఇప్పుడైతే జనాలు కొంచెం ఫ్రీగా ఉన్నారంటారు. ఫ్రీగా ఉన్నారు, కందిపప్పు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు. అప్పుడే రేషన్ ఏముందా, కందిపప్పు, ఈ రాగులు, సజ్జలు ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు. ఈ వాటర్ వేరే, ఆ వాటర్ వేరే. గ్రామీణ అభివృద్ధి శాఖలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ప్రతి పల్లెటూర్లలో రోడ్లు వేస్తున్నారు, ఎలా చూస్తారు? చాలా తొందరగా రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ బాగా, పండగల్లో అయిపోతాయి, సంక్రాంతి లోపు అయిపోతాయంటారా? అంటే సంక్రాంతి లోపు గుంతలు లేని రోడ్లు చూడాలంటున్నారు. వదలగానే ఇంకో నిలబడుతుంది, ఇంకోటి నిలబడుతుంది అంటే అన్నారు కానీ చెయ్యొద్దట. ఇప్పుడు మనము తిండే తినలేము గబుక్కుని, అంతేగా చేస్తారు. సరే, ఇంకా మళ్ళీ వచ్చేది అధికారంలోకి మళ్ళీ కూటమి పార్టీ అంటారా? ఇంకా 10 సంవత్సరాలు ఆయనే సీఎం గా ఉండాలన్నారు కాబట్టి ఉంటాడు. భవిష్యత్తులో కూటమి ముందు పోతుంటారా? దర్జాగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఈ ప్రభుత్వం వచ్చాకే లేబర్ అనేవారికి పని ఉంటది. ఒకప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ నేను పబ్లిక్ టాక్ కూడా తీసుకున్నాను, ఇసుక లేదని చెప్పారు, మద్యం కల్తీ అమ్ముతున్నారని చెప్పారు, చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు బాగానే ఉందండి. మద్యం విషయంలోనే కానీ వర్క్ విషయంలో కానీ లేబర్ అనే వాళ్ళు బాగుపడాలంటే ఈ ప్రభుత్వం ఉండాలి. ఈ పథకాలు అవి ఎంతవరకు అందుతున్నాయి? చాలా ఉంటాయండి పథకాలు, మాత్రం ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు పథకాల గురించి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడులాగే అన్ని రన్నింగ్ లో ఉన్నాయి. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రామీణ అభివృద్ధిలో భాగంగా చాలా ముందుకైతే వెళ్తా ఉన్నారు. ఆయన్ని చూసి మనకి కొద్దిగా ముందుకు నడవాలని మనకు ఆశ కలుగుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండాలి మనకి. ప్రతి మనిషి మన నడిపించే మన నాయకుడు వెనకమాల ఉన్నప్పుడు మనం నడతాకేమైందంటే ఆయన్ని చెప్పిన మాటల దారిలో నడవాలి. మనం ఎన్ని రోజులు అంత ఇబ్బంది పడ్డాం. నడిపించే నాయకులేరి, దోచుకునే నాయకులే తప్ప నడిపించే నాయకులేరి. ఇప్పుడు నడిపించే నాయకులు వచ్చారు, మనం నడుద్దాం, ఆయన చెప్పిన మాటలు విందాం, మనం ఏం చేయలేదు చేద్దాం. ఒకప్పుడు ఏ కార్పొరేషన్ కి ఏ చైర్మన్ ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అవును, ఏకజనంగా అలిస్టోతో వెనుకున్నారు. రాజకీయం అంటే కుట్ర అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, ఏ మంచి పనికి ఎవరు పని చేస్తున్నారా, ఎవరిని పెట్టుకుందామా అని మనకు నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చారు. అది కాక వాళ్ళు అనేది ఏంటంటే అధికారంలోకి వచ్చాక విజయవాడకు వెంటనే వరదలు వచ్చాయి, వరదల్లో మీరు ఫెయిల్ అయ్యారంటున్నారు, దీనికి ఏమంటారు? ఫెయిల్ అవ్వడం అనేది జనాలు పొగారు తప్ప ఏమీ లేదు. ఒక సీఎం అయి ఉండి 75 సంవత్సరాల వయసులోనూ నీటిలో అలా నడిచి ఏ రాజకీయ నాయకుడు కూడా నడవలేదు. ఒక సీఎం వచ్చి మాకు, నేను బొంబాయి కాలనీ రింగనగర్, నేనున్నా, చంద్రబాబు నాయుడు వీడియో నా దగ్గర ఉంది, ప్రతిదీ చూపిస్తా. ఆ నీటిలో నడిచి ఆ వయసులో నడవలసిన పని ఏంటానికి? ఎంతో మా కోసం పోరాడి మాకు ఎన్నో పథకాలు అందించి మాకు తినటానికి బిల్డింగ్ మీద హెలికాప్టర్ మీద తిప్పాడు, భోజనాలు, ప్రతి విషయంలో ఆయన బాగా చేశాడు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మనం ఆయన్ని ఫాలో అవుదాం.
ఇప్పుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే బాగుంటది అని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ అంటే ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందరం కలిపి చేద్దాం. నువ్వు అధికారం నీదా నాదా అన్నది కాదు, కలిసి ప్రజలకి మంచి చేద్దాం. రేపనే రోజు ఆ ప్రజలే తెలుసుకుంటారు ఏం మంచి జరిగిందా ఏం జరగలేదా, గత ప్రభుత్వంలో ఏం లాసిపోయామా, ఈ ప్రభుత్వంలో మనం ఏం సాధించామా. ఈ రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు కలెక్టరేట్ ముందు ధర్నాలు కూడా చేస్తా వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు ఏం చేశారండి రైతులు? వాళ్ళు ఉన్నప్పుడు రైతులు ఏం చేశారు? వాళ్ళకి ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తుంటే వీళ్ళు ఏమి తెలియనట్టు నటిస్తున్నారు అంతే. మేమే చేసామంటున్నారు, వాళ్ళు ఏమి చేయలేదు. రైతులకి ఎంతో లాసిపోయారు రైతులు. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, ఎలా ఉందండి? నారా లోకేష్ వల్ల పథకాలు మనకి కంపెనీలు రావడమే కానీ జాబులు రావాలన్నా నారా లోకేష్ బాగా చేస్తున్నాడు. ఆయన ఉండాలి, అధికారంలో ఉన్నన్నారు. ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చేసేది పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎలా నడిపిస్తారో అలా నడిపిస్తున్నాడు. మీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు, ఆయన పనితీరు ఎలా ఉంది? గ్రౌండ్ లెవెల్లో వస్తున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారండి. బొండా ఉమ్మ గారు కూడా ఆ వేళ వరదల్లో వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు పక్కనే ఉండి ప్రతి గ్రామానికి వెళ్ళారు. ప్రతి అపార్ట్మెంట్, వైఎస్ కాలనీ, రాజరాజేశ్వరపేట, ప్రతి కాలనీకి ఆయన కూడా తాటర మీద తిరిగాడు. బోండా ఉమామహేశ్వరరావు గారి గురించి మాట్లాడాలంటే మినిమం ఒక 4,000 మంది పేర్లు గుర్తుపెట్టుకుంటారు. ఆయన ఊరు మొత్తం పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఏదో ఆయన ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోరు కండి. ప్రతిదీ ఆయనకు తెలుసు ఎలా చేద్దామా, అభివృద్ధిలోకి ఎలా వద్దామా. ప్రతి ఇప్పుడు ఆయన మొన్న ట్రిప్ ఏదో ఓడిపోవచ్చు గత ప్రభుత్వంలో, ఓడిపోయినా సరే ఆయన వెనకాడు చేయలేదుగా. ప్రతి సాట మీటింగ్ పెట్టాడు, కమిటీ వాళ్ళతో మాట్లాడాడు, ప్రతి నాయకుడి గురించి చెప్పాడు. ఏ ఇబ్బంది లేదు. భవిష్యత్తులో కూటమి ఇలాగే అభివృద్ధిలో ముందుకు అలాగే ఉండాలి. అది ప్రభుత్వం వచ్చేసారైనా ఇంకోసారైనా సరే కూటమి ప్రభుత్వం అలా నడుస్తూనే ఉంటది, ఎవరు ఆపలేరు. ఎంతో మంది చెబుతా ఉంటారు మేము వచ్చేసాం, నెక్స్ట్ మేమే వచ్చేస్తాం, ఏమి పీకేది లేదు. వాళ్ళు ఈయన చేసినట్టు ఎవరు చేయలేరు. ఇంకా మొన్న ట్రిప్ ఒక్కసారి ఏదో అవకాశం తప్పింది, ప్రజలు ఏదో సింపతితోని తండ్రి మీద ఉన్న సింపతితో ఆయన కేశారు పాదయాత్రని. ఎవడు చేయడు అసలు. ఆ ప్రభుత్వాన్ని ఎవరు కోరుకోలేదు. అనుకోకుండా ఆ సింపతితోనే ఆయన వచ్చాడు. ఇప్పుడు నామరూపాల కాడ పోయాడు. నెక్స్ట్ వచ్చేది మేమంటున్నారు, మరి దీనికి ఏమంటారు? మాటల కోసమే, చేతల్లో ఎవ్వరు ఏం చేయలేడు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏరు మొక్క కూడా చంపలేరు వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వం మొత్తం కలిపి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్కడ ఎలా ఉంది? మీకు ఏమైనా పనులు ఉన్నాయా? మీరేం పని చేస్తుంటారు? ఇసుక ఫ్రీ అన్నారు, ఎంతవరకు జరిగింది? పనులు అయితే లేవు అంట. అంత ముందు ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు వచ్చి ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది? అంత ముందు బాగానే ఉంది. ఏం నచ్చింది అంతకు ముందు? పనులే బిజీగా ఉండేవి. పథకాలు వస్తున్నాయి అంతకు ముందు? ఏం రావట్లేదు. అంతకు ముందు రావట్లేదు. ఇప్పుడు వస్తున్నాయి ఉన్న పథకాలు? ఇప్పుడు ఏం రావట్లేదు. అంతకు ముందు లేవు, ఇప్పుడు లేవు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? మరి తెలియదు నాకు, ఇక్కడికి వచ్చాను. ఇంత ముందు పిల్లలకి అమ్మఒడి వేసేవాడు, ఇప్పుడు అమ్మఒడి కలిపి వేయట్లేదు. అరే అమ్మఒడి కలిపి ఆపేసాడు. కూలోళ్ళకి 1500 అవి వేయడం లేదు, అవి వేయట్లేదు. కూలోళ్ళు చేసుకున్నారు. మరి పేదల గేదెలను అమ్మఒడి వేసేవారు, 1500 వేసాడు, అవి వేయడం లేదు. అవుతాడు కానీ అంతే, ఇంకేట్లేదు. రోడ్లు ఎలా ఉన్నాయండి మీ ఏరియా? రోడ్ల సంగతి నాకు తెలియదు. అంటే మీరు రోడ్డు మీద నడవట్లేదా? నడుస్తున్నాం కానీ నాకేం తెలియదు. మొత్తం ఏమైనా కనపడుతున్నాయి రోడ్లలో? సున్నం పని చేస్తుంది, సున్నం పని. పనులు ఉన్నాయా మీకు? లేవు. మీకు ఏమన్నా పథకాలు వస్తున్నాయా? పెన్షన్ డబ్బులు వస్తున్నాయి. పెన్షన్ డబ్బులు వస్తున్నాయా? మొన్న డిసెంబర్ 31 తారీఖు వచ్చిందా? ముందుగానే ఇచ్చేసారా? జనవరికి ముందే ఇచ్చేసారా? ఫస్ట్ తారీఖు నాడు ఇచ్చారా? ఓకే. ఎలా ఉంది? 6 నెలలు అయింది ఈ అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఎలా ఉంది ఇప్పుడు మీకు? తుల్లా లేదు. ఇప్పుడు మరీ ఘోరం అయిపోతుంది. ఏమైపోతుంది? ఏ విషయంలో ఘోరం అయిపోతుంది? కరువు అయిపోతున్నాయి. ఏం కరువు అయిపోయినాయి? ఏదో పనులు లేవు, ఏట్లేదు. ఏడు చేస్తాం అలాగే జీవితం, నడ్డమే మన జీవితం. ఇసుక తగ్గిస్తా అన్నారు, ఇసుక ఫ్రీ చేశారా? ఫ్రీగా 3500, 7000. ఇప్పుడు కూడా ఉన్నాం. 7000 చెప్తాను, 3500. రేట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గలే. మీ దేవురండి? మా బొబ్బిలి బలిసిపేట. మీ ఏరియాలో రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు ఇప్పుడు మట్టి రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు తారు రోడ్లు అవే. నేను వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి ఇక్కడికి వచ్చి. మరి మొన్న నేను వెళ్ళేసాను మా ఊరు.
ఈ పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? ఏం మరి నాకు తెలియదు అమ్మా. మనకి చదువు వచ్చేట గ్యాస్ బండ్లు ఇస్తామన్నారు, డబ్బులు పడలా గ్యాస్ బండ. మరి ఈయన వచ్చేటి రెండో పంట తీసుకుంటాను, మళ్ళీ డబ్బులు పడలా. మరి ఇదిగో ఉచితం అన్నారు. మరి ఇంకేటి చెప్తాం మనం బాధ. అదే ఈయనేదో చేస్తాడు మంచి పని అనుకోను. మరి నిన్న బ్యాంక్ వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, పడతాయట 3వ ట్రిప్ లో పడతాడు 3వ బండ్ ఇడిపించే. అంటే ధాన్యం రైతులకి 48 గంటల్లో డబ్బులు పడుతున్నాయి అంటున్నారు. పర్లేదా మీకు? పర్లేదండి గ్యాస్ బండ. నిన్న వెళ్ళా పని మానిసి. గ్యాస్ గురించి కాదు, రైతుల గురించి. రైతు పరిస్థితి పర్లేదుగా. పర్లే. అది రైతులు ఒడ్లు ఏకం తడిచిపోయి ఒడ్లు తడిచిపోయి చాలా బాధపడుతుండ్రు. ధాన్యం ఒడ్లు వాళ్ళు ఇబ్బంది పడుతుండ్రు. మజబూరు పెట్టి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు బాగున్నాయి తూర్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడైతే పర్వాలేదు, బాగుంది. అది అంతవరకు. టాపీ మేస్తున్నాన్న. మీరు తాపి వేసిరా? అవును. అయితే ఇప్పుడు పరిపాలన బాగుంది. ఒకప్పుడు ఎలా ఉంది ఇక్కడ? నేను ఒకప్పుడు వచ్చినప్పుడు ఇసుక లేదు, అది లేదు, ఏదైనా చాలా పెద్ద లేదన్న టాపీ మేస్తే నేను మూట ఇంతవరకు ఎంత 150 రూపాయలు ఇవ్వాలి, 80 రూపాయలు మూట. టాటర్ నువ్వు కోరికెళ్ళి తెచ్చుకోవచ్చు నీ టాటర్ ఉంటే. ఇసుక అనేది రేటు బాగా తగ్గింది. అదే టాటర్ మేము 7,000 కొన్నాం, ఇవాళ అదే టాటర్ 3,000 కొంటున్నాం, 2,500 కొంటున్నాం. అంటే కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ఎలా ఉంది 6 నెలలు? 6 నెలలు పర్వాలేదన్న, బాగానే ఉంది. స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ప్రతి దాంట్లో వెళ్తున్నారు, వెంటనే పనులు చేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో బాగానే ఉంది, చంద్రబాబు నాయుడు గారితో కూడా బాగానే ఉంది, నారా లోకేష్ ఆయన కూడా బాగానే. ఇప్పుడు మెట్రో కూడా పడుతుంది మనకి తొందరలో. గన్నవరం నుంచి బస్ స్టాండ్ వరకు ఎలా ఉండబోతుంది అంటారు అభివృద్ధిలో? పడేది మనం ఏం చెబుతాం అన్నాయి. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉందన్న. రోడ్ల పరిస్థితి కానివ్వండి, రోడ్లు కూడా బాగున్నాయి అన్న. ఇప్పుడు రోడ్లు కూడా ఎంతవరకు అందాయి? ఈ పథకాలు ఎంతవరకు అందాయి జనాలకి? పథకాలు అనేది మనకి తెలియదు అన్న, మనకంటూ రావు కాబట్టి మనకు తెలియదు. అది మనకు వస్తే తెలుస్తుంది, మనకు రావు కదన్న, అందుకోసం తెలియదు మనకి. ఈ కూటమి ఇంకా సక్సెస్ఫుల్ అవుద్దంటారా ముందు భవిష్యత్తులో? ఏమో అన్న, అవన్నీ మనకేం తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రజలు సాటిస్ఫాక్షన్ తో ఉన్నారా ఈ 6 నెలలు? పర్వాలేదు, ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు అన్న.